వైసీపీ అధ్యక్షుడు జగన్కు గతంలో చేసిన తప్పులు గుర్తుకొస్తున్నాయి. వాడుకొని వదిలేసిన నేతల్ని చేరదీస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అకృత్యాలకు పాల్పడి అడ్డగోలుగా సంపాదించి వ్యాపారాలు చేసుకుంటున్న నేతలతో పార్టీని నెట్టుకురావడం కష్టమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో దూరంగా పెట్టిన నేతల్ని పిలిపించి మాట్లాడడంతో పాటు పార్టీ పదవులిస్తూ కూటమిలోకి వెళ్లకుండా చూస్తున్నారు. టికెట్ల హామీతో పక్కచూపులు చూడకుండా కట్టడి చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇదే జరుగుతోంది. జగన్ కొత్త ఎత్తుగడలేంటి? వచ్చే ఎన్నికలకు అభ్యర్థులు దొరకరన్న భయంతో ఇప్పటి నుంచే పాత నేతల్ని అక్కున చేర్చుకుని భుజ్జగిస్తున్నారా? మాజీ మంత్రి అనిల్ కుమార్తో పాటు మేకపాటి కుటుంబానికి చెక్ పడక తప్పదా? కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టినట్టేనా? వారికి ప్రత్యామ్నాయంగా జగన్ ప్రోత్సహిస్తున్న నేతలెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ గతంలో ఎప్పుడూ లేని రాజకీయ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీలో ఒక రకమైన స్తబ్దత నెలకొంది. జగన్ సహా కొద్దిమంది నేతలు హడావుడి చేయడం మినహా సీనియర్లు ఎవరూ క్రియాశీలకంగా లేరు. దీంతో పార్టీలో రాజకీయ శూన్యత ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014-2019 ఎన్నికల్లో టికెట్ల కోసం హేమాహేమీలు పోటీపడ్డారు. జగన్ పాలన తీరుతో గత ఎలక్షన్స్లో ఆ క్రేజ్ కనిపించలేదు. 2029 ఎన్నికల్లో తాము పలానా స్థానం నుంచి పోటీ చేస్తామని చెప్పే ధైర్యం వైసీపీ నేతలకు లేదు. అందుకు కారణం ఒక్కటే, సంక్షేమం పేరుతో ప్రగతిని విస్మరించడమే. అధికారంలో ఉన్నప్పుడు నేల విడిచి సాము చేసిన జగన్కు పవర్ పోయిన తర్వాత చేసిన తప్పేంటో గుర్తుకొస్తోంది. కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న భ్రమంలో ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు బతుకుతున్నా వాస్తవ పరిస్థితి ఏంటో జగన్కు తెలియని విషయం కాదు. పార్టీ నేతలు తీరు చూసిన తర్వాత ఇక లాభం లేదనుకున్న జగన్ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుతో సీనియర్లు వ్యాపారాలు చేసుకుంటూ పార్టీ వ్యవహారాలను పక్కన పడేశారు. దీంతో కేడర్ని కాపాడుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతల్ని ప్రోత్సహిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇక కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావాల్సినంత చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. జగన్ ప్రభుత్వ పాలనలో ఊహకందని రీతిలో సాగించిన అవినీతి, అరాచకాలు, అకృత్యాలు, అక్రమ కేసులతో వేధించడమే ఇందుకు కారణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామిరెడ్డి వ్యూహం బెడిసికొట్టింది. అనుచరులే ఈ నేత అక్రమాల్ని బయటపెడుతున్నారు. కలిసి పనిచేయలేమని తెగేసి చెప్పేస్తున్నారు. దీంతో జగన్ వారందరినీ పిలిపించి ఎన్నికలకు చాలా సమయం ఉంది, పార్టీ మారే ఆలోచనల్ని మార్చుకోండి, మళ్లీ మనం అధికారంలోకి వస్తాం, అందరికీ మంచి చేస్తానని హామీలిచ్చి అనునయిస్తున్నారని సమాచారం. దీంతో వారందరికీ పదవులతో పాటు 2029 ఎన్నికల్లో టికెట్లపై ఆశలు చిగురించాయని అంటున్నారు. కాంగ్రెస్, వైసీపీలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆస్తులన్నీ హరించుకుపోయాయి. జగన్ కూడా ఈ నేతను వాడుకుని వదిలేశారన్న విమర్శలున్నాయి. వైసీపీ అధ్యక్షుడి వ్యవహారం అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న చందంగా ఉంటుంది. పార్టీకి విష్ణువర్ధన్ రెడ్డి అవసరం ఇప్పుడు గుర్తొచ్చింది. ఇటీవల పిలిపించుకుని మాట్లాడి వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమించారు. కావలి పార్టీని చక్కదిద్దే బాధ్యతల్ని ఈ నేతకు అప్పగించారన్న చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్థానంలో విష్ణుకు టికెట్ ఇవ్వచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇక జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గత ఎన్నికల్లో వెంకటగిరి వైసీపీ సీటు ఆశించి భంగపడ్డారు. ఇటీవల బొమ్మిడితో వైసీపీ అధ్యక్షుడు జగన్ భేటీ అయి పార్టీ పరిస్థితిని చర్చించారని సమాచారం. ఒకప్పుడు మేకపాటి కుటుంబానికి ఎంపీ 2 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. గత ఎన్నికల్లో ఉదయగిరి, ఆత్మకూరు సీట్లకే పరిమితం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి టికెట్ మాత్రమే ఇస్తారని, ఆత్మకూరు నుంచి బొమ్మిరెడ్డిని బరిలో దింపొచ్చనే చర్చ సాగుతోంది. రెండు 2014 ఎన్నికలకు చాలా ముందుగానే వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేయడంతో అందరూ ప్రజల్లో ఉన్నారు. అప్పట్లో అధికారం రాకున్నా వారికే పూర్తి బాధ్యతలు ఇచ్చారు. అతి కొద్ది మందికి మినహా మిగిలిన వారందరికీ 2019లోనూ టికెట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అందుకే పార్టీకి దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతల్ని పిలిపించి మరీ జగన్ బుజ్జగిస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ అధ్యక్షుడికి 2029 ఎన్నికల ఫీవర్ పట్టుకుందని సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. 2019లో నెల్లూరు సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించిన అనిల్ కుమార్ను గత ఎన్నికల్లో పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ సీటుకు షిఫ్ట్ చేయడంతో ఓడిపోయారు.
సింహపురి సిటీ వైసీపీ బాధ్యతలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు. అనిల్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యే మేకపాటి రాజగోపాల్ రెడ్డి వంటి వారంతా అంతగా యాక్టివ్గా లేరు. కావలి మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలో ఇటువంటి వారందరినీ పక్కన పెట్టేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చోటామోటా నేతలు కొందరు జగన్ విధానాల్ని బహిరంగంగా విమర్శిస్తున్నారు. 2019 ముందు వరకు సొంత కుటుంబ సభ్యుల్లా మాటలు చెప్పారని, అధికారంలోకి వచ్చాక అందరినీ నిలువునా తొక్కేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ కారణంగా ప్రజలతో తమకు సంబంధాలు తెగిపోయాయన్న భావన ఫ్యాన్ పార్టీ నేతల్లో ఉంది. మరోవైపు పంచాయతీల నిధులు మళ్లించి ఈ వ్యవస్థనే కుప్పకూల్చారన్న ఆవేదన కొందరిలో ఉంది. మళ్లీ ఇప్పుడొచ్చి తమకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించేవారు లేకపోలేదు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ తప్పుల మీద తప్పులు చేసి రాష్ట్రానికి కాదు పార్టీకి తీరని నష్టం చేశారని ఉదాహరణలతో సహా పూసగుచ్చుతున్నారు. మొత్తం మీద ద్వితీయ శ్రేణి నేతల్ని ప్రోత్సహిస్తున్న జగన్ మున్ముందు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.